ఎవరండి? ఏ ఊరు మీది? సూర్యనారాయణ గారు నేనండి. నేను పార్వతల్లుని. ఎప్పుడు నువ్వు నాతో కలిశాను మాట్లాడావన్నా అంటే అమ్మాయితోటి. నేను ఎక్కడ కలిశాను నీతో? ఎప్పుడు మాట్లాడావు? నేను ఎప్పుడు అన్నాను? ఎప్పుడు అన్నా నువ్వు నేను తెలుసు అన్నావంట నువ్వు. అంటే నేను తెలుసు అని చెప్పా. కొండలు తెలుసురా నాకు అని చెప్పాను. మా వాళ్ళ అల్లుడి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడికి నువ్వు. ఎక్కడ మనిద్దరం ఎప్పుడన్నా మాట్లాడుకున్నావా? మనిద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నావు? నేను నా ఆలోచన మా ఊళ్ళో నిన్ను నేను ఎప్పుడు చూడలేదు, పరిచయం లేదు. ఒకవేళ కనకయ్య మా ఇంటి కాడ మాట్లాడాను. అదే నువ్వు వేళ మా ఊరు వచ్చావు చూసావా పెద్ద మనుషులు తీసుకుని? అదేలా ఆ వాళ్ళని బలకరిస్తుంది సెంటర్ లో బలకరీలా. ఎక్కడ అసలు నీ రూపం కానీ నువ్వు కానీ నాకు గుర్తులేదు. మనిషి ఫలానా అని తెలియదులే. అదేలే కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి మాట్లాడదామని చెప్పి ఇమ్మన్నాలి అబ్బాయిని. ఇస్తే చేశారు. అప్పుడు అక్క నీకన్నా పెద్దదా చిన్నదా చనిపోయింది? మక్కాయే. అక్క ఎందుకు చనిపోయింది? ఏదో తేడాలు వచ్చింది, కుటుంబంలో తేడాలు వచ్చి సన్నాసి మాలనే ఇదైంది. అదే ఏం పుణ్యం ఏమోనని అంటున్నారు అనుకున్నారు. అది దానికని వెంకయ్యనే నెంబర్ ఇవ్వన్నావంటగా, అందుకని మా వెంకయ్య ఇచ్చాలే. అందుకని అదే ఇన్ఫర్మేషన్ ఇది వచ్చారు. నీళ్ళు ఎమ్మకడుపు కావాలా నోటి కూరకుండా మాట్లాడి నా మీద నిన్నదేసి ఇది చేస్తుంది. వాడికి ఏం కొమ్ములు ఉన్నాయి, వాడు ఏం చేస్తాడా ఏందా అని అంటుందండి. అందుకని ఇన్ఫర్మేషన్ కలుపుకుందాం. నేను మీ పేరు రాకుండా ఇచ్చేది అని నేను ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కుందాం. నోరు మూపియాలంటే నన్ను సాక్ష్యం లేని నిందలేసి నా మీద. నేను బ్రతుకుంటే 4 రోజులు బతికినా సరే నేనులా బతుకుతాను. కానీ ఒక ఆడది, ఒక గలీజు ముండ, ఒక ఆడముండ, ఒక ఎదవ ముండ మాట్లాడితే నేను సహించే అంత స్థితిలో లేను నేను. అదేలే దానికోసం నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నా. మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా నోరు మూపించేటట్టు ఏమంటది? నీవు దాని మూలంగా కూడా వచ్చింది, దీని మూలంగా కూడా ఎవరైనా ప్రాణం పోద్దామని నా భయం. ఇది పోయినా బాధ లేదు నాకు. కాదులేదు కనుక్కుంటాను దాన్ని. అవును చెప్పి అమ్మాయిని కానీ వాళ్ళ అమ్మని కానీ సరే మాట్లాడతారా? నాతో పెద్దగా మాట్లాడతా, ఇట్లా లోగడ మాట్లాడేది. కానీ ఇప్పుడు మా సన్నాచాడు వెళ్తున్నాడు కదా, దాని అమ్మటే మా బామ్మది వెళ్ళాడు. అమ్మాయి అందుకనే ఇప్పుడు దాని మూలకంగానే మీ అమ్మాయి చనిపోయిందనే ఉద్దేశంతోనే నేను ఇవాళ అవసరం నా నెత్తికొచ్చిన దాకా నాకు నీతో నాకు అవసరం లేదండి. అదేలే అవసరం లేదులే. నేను కాకపోతే ఏంటంటే ఈ వెంకయ్య అడిగాడు నన్ను నెంబరా. నేను దానికోసం అమ్మ పవిత్రంగా అడగరాను, వాడు చెప్పాకురా అని అన్నాలే. అని అంటే వాడు ఉన్నాను దుష్టుడు, అట్లా అనకూడదు. చెప్తా నేను నోరు మోపిస్తాను, నీ దాకా అవసరం ఉండదు. దాన్ని నేను ఏం చేయాలో అది చేస్తా. నేనంటే ఏందో చూస్తారు అసలు అంతే. నేను తప్పు చేయనోడు ప్రపంచంలో ఉండడు. అంతరాత్మ సాక్షిగా నేను తప్పు చేశాను కాబట్టి నేను గుట్టకలు మింగి దాని సాగుబాటుకు నేను సాగిస్తా. నేను పడి ఉండి తలకాయ ఉంచుకున్నాను. కానీ నా దగ్గర పప్పు లేక కాదు, నా దగ్గర తెలివి లేక కాదు, దమ్ము లేక కాదు. మన దమ్ము చూపిస్తే మామూలుగా ఉండదు, సునామీ లాగా ఉంటది. అంతేలే ఉండాలి. అసలు భయం లేకపోతే భయం. దాన్ని అవసరమైనప్పుడు మాత్రమే బయటకు తీస్తా. నేను మంచితనం ఎప్పుడు తీయాలనో, కోపాన్ని తీయాలో, రాక్షసత్వాన్ని పూజించాలో నాకు అన్ని తెలుసు. సరేలే నాలో అన్ని పాత్రలు ఉన్నాయి. ఏ పాత్ర అవసరమైనప్పుడు దాన్ని మాత్రమే చేస్తా. నేను అసలు మామూలుగా చూసేవాడికి ఎందో వ్యవసాయం చేసుకునే ముద్దోళ్ళలాగా అని అనుకుంటారు. ఎవరు అనుకున్నా నా దగ్గర ఉన్న కళ నా దగ్గర ఉంటది. సరేలే అట్టయితే నేను నీ కనుక్కుని ఈ మాట మళ్ళీ చెబుతాను. ఇప్పుడు దానికి అమ్మాయి పలుకుద్దంట నీతో? అమ్మాయి పెద్దగా నేను పలకరేనులే. మామూలుగా ఇటువరకు బాబాయ్ బాబాయ్ అనేది. ఇప్పుడు మనం పెద్దగా పలకట్లేదులే. అది అమ్మాయి బాగుంది మనతో మా బామ్మాయి పలకడం. నేను వచ్చినప్పుడు ఒకసారి వచ్చి తలుపు తీశాడు. తలుపు తీస్తే నేను పక్కకు పోయి వాళ్ళిద్దరు ఆ ధరణ ఉండగా పాసు పోసుకోవడానికి వెళ్తే ఇటు సంగతి అని చూసిన తర్వాత నేను సడన్ గా యువతలకు వచ్చా. అదేలే సడన్ గా చూడలేక మానవతల యువతలకు వచ్చి కీని అన్న పాసు పోసుకొని నేను మెదలకుండా పడుకోవాలా? సిచ్యువేషన్ ఎట్లుంటది? పౌరుషంగా ఏం చేస్తాడు? మరి అంతేగా, మరి ఊరుకోడుగా. నాకు అనవసరమైన పని. మా అమ్మ నా ఆవిడకి తల్లి, అత్త లాంటిది. అత్తే మరి నాకు కూడా వాళ్ళ అమ్మ నాకు అత్తే. ఇంకంతవరకే కానీ నాకు బాధ్యతలు లేవు. మరి అంతేగా, మరి పౌరుషం ఉంది. నువ్వు ఎక్కడ రుద్దుకున్నా నాకేం నష్టం లేదు. విషయం నేను వచ్చిన కొంచెం పవిత్రంగా ఉంటే నాకు కావాల్సింది.
మరంతేగా. ఇది అంటది నీకు ముందే తెలుసుగా మమ్మల్ని అంజని అంటది. అట్లా కాదని చెప్పి నేను పౌరుషంగా పడుకోలేక ఎవరు వాడు అన్నా. నేనేలే అన్నాడు. నేనేలే అంటే ఎవరు నువ్వు అన్నా. మరంతేగా. ఇంకా తడి పడుతుందని సల్లంగా పంచాయత్ కట్టి సిమెంట్ రోడ్ని మూలం పోయి నాకు అంతటికి చాలు మేలకుండా పడుకున్నా ముందుగానే నీకెందుకు రా అన్నారు కొంతమంది. అదేలే ఈ అమ్మ కొండల కడిగే కొద్దాని విధంగా మీయాలి నేను అక్కడ పడుకోలేను రా. నేను వాడు వచ్చిపోవడం వాడు ఇష్టం వచ్చిన వాడు పోయి రుద్దుకున్నా. నాకు అనవసరమైన విషయం. నేనుండ మానసం ఉందా లేదా అన్న కట్టంగా. మరి అందుకని ఎవరు నువ్వు అంటే తడి పడితే ఎక్కాడు కొట్టు. నేనేనంటే ఎవరు నువ్వు అన్నా. మరంతేగా. కత్తిపేట తీసుకుని నరికి చేపలు కేసేవాడిని ఇద్దరిని. అంత అవసరం మనకి. మరంతేగా. నేను ఇంక అందుకని మేలకొండ రెండోసారి వచ్చా. మొన్న దీనికి ఆదిం పెద్దం చనిపోయినప్పుడు దినానికి వచ్చి ఒక రోజు ముందు వచ్చి అక్కడ పడుకున్నా. అదేలే మా చిన్నమావయ్య నేను వచ్చి పడుకున్నా అంటే పడుకున్నాను. నేను ఈ దరి తలుపుకొని పడుకున్నా. మధ్యలో మా బామ్మరిది పడుకున్నాడు. ఆ దరికి వచ్చినప్పుడు మా బామ్మరిది పడుకున్నాడు. మధ్యలో మా మామయ్య పడుకున్నాడు. తలాపి ఆమె పడుకుంది మా అత్తగారు. అదేలే ఇంక వీడు రోజు వస్తా ఖాతాదారుడు కాబట్టి వచ్చి తలుపు తీశాడు. మరి అంతేగా. రోజు అలవాటు ఉన్నమాట తలుపు తీసింది. తలుపు తీశాడు. పోతారు విషయం ముందు కబురు పంపించుకోవద్దు. ఇవాళ చుట్టాలు వచ్చారు తల్లి. ఇవాళ కత్తి గ్యాప్ పెట్టుకోమని కాగితాలు పెట్టుకోవాలి ముందుగా. పెట్టుకోవాల్సింది కాగితాలు పెట్టుకోవాలా. నేనున్నాను. పార్వతి అని పిలిచాడు. పార్వతి అని పిల్లగానే ఉంది లేచిపోయింది. రానడు పోయింది. నేను అరగంట ఉండి టెన్షన్ పడుతుంది. మరి అంతేగా. మరి కాసేపు ఉండి మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చి మా మామయ్యతో కాసేపు మాట్లాడి ఈ సంగతి ఇంకేం చెబుతావు. ఇవాళ బయట పెట్టాల్సి వచ్చింది తీరుగట్టుకు వచ్చినాక. అయితే నా జీవితంలో దీన్ని బయట పెట్టాల్సిన పని లేదు. మరి అంతేగా. మరి రాత కాదు. ఇలా వచ్చిన తర్వాత నేను వచ్చిన తెల్లారి టిఫిన్ చేసిపోదురు కానీ అయ్యా 5ంటికి. ఎందుకు లేక మమ్మల్ని వచ్చాము. మరి ఏడ టిఫిన్ చేసి ఏడ కూర్చుంటే అక్కడ ప్రోగ్రామ్ అయితే అట్లే ఆడ చేస్తామని టిఫిన్ అని చెప్పి వచ్చాము బండి వేసుకుని. మరి అంతేగా. మధ్యలో మూడోసారి వచ్చినప్పుడు దొడ్లోకి వెళ్ళినప్పుడు చక్రాపాయల పండు ఎవరో 2 బైకులు వేసుకుని వచ్చారు. బైక్ వేసుకుని వచ్చి నువ్వు లేపు అంటున్నారు. పంతలో ఉంది. మేమేం లోపల ఉన్నాం. తెల్లారుదామన దొడ్లోకి వెళ్తే దొడ్డుకి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి నువ్వు లేపు అంటున్నాడు. నువ్వు లేపు అంటే నాకు అసలు పరిచయం లేదురా. నువ్వు ఒకసారి అన్నా పోయో 500 ఇచ్చి నేను 1000 రూపాయలు నేనే ఇస్తాను ఇద్దరికి. నువ్వే లేపు అని అంటున్నాడు. నేను బకెట్ గదులు ఇచ్చా. ఇదేందో తేడాగా ఉందని. బకెట్ గదిసి మరి ఎవరు ఉన్నారా అని రోడ్డు ఎక్కారు. వాళ్ళకి కనపడాలని నేను రోడ్డు మీద చెప్పులు వేసుకొని తిరిగా లైట్ వెళ్తున్నా రోడ్డు మీద. ఇక మనం చూసి వాళ్ళు తాగుపోతాం జంగారు. ఇక వాళ్ళు బండి వేసుకొని పోయిందాక నేను అక్కడ తిరిగాను. తర్వాత పడుకున్నా. నాకు అనవసరమైన విషయం నేను తెలుసుకోనండి. నేను ఎంత పవిత్రంగా ఉంటానో నేను అంత పౌరుషంగా ఉంటా. అంతేనా. మరి అంతేగా. మరి దాన్ని బట్టి వాళ్ళు నువ్వు నడుచుకోవాలి. కానీ నేను అందరు దేశంలో తప్పు చేయట్లాగా నేను ఒక్కదాన్ని తప్పు చేశానా. నీ అమ్మ పూకి ఆడదించుకుంటా నాకెందుకు. నా పిల్లగా పంపించే ముచ్చట చెప్పు. దేశం మా అమ్మాయి గొడ్డు చేస్తుంది. మొగుడికి 14 చేస్తుంది. మొగుడు చేస్తా పక్కింటోడికి చేస్తా. ఏమండి పిల్లలు ఎవరు చేస్తున్నారు. మొగుడు చేస్తానా పక్కిన వాళ్ళు చేస్తున్నారా. నేను వస్తే భూకంపం వస్తుంది. కాకలమూడి వస్తే భూకంపం ఇంకా రెండోది ఉండదు. ఆ గణేష్ గారు ఆడమోకోడు చెల్లి చల్లనోడు. నా కొడుకు వచ్చి 4 నెలలు పిల్లలు అయితే తెలిసి రమ్మని కారు ఎక్కించుకెళ్ళాడు. ఈ లంజి చెప్పొద్దు. నా కాపని నేను ఎట్లా చెప్తానే లోకులతో బతికి నీకెందుకు శుభ్రంగా బతకొద్దని చెప్పొద్దు. ఇది చెప్పాలి. ఒక లంజను ప్రోత్సహించి నీ అమ్మ కుప్పలకు నువ్వు పెట్టుకుని నా కొడుకు మీ ఊరు వాళ్ళు ఎవరి దగ్గర నీతుంది మొత్తం కమ్యూనిస్టులు. ఏ సంవత్సరం కుప్ప తగలకుండా ఉందా. కుప్ప తగలబెట్టకుండా నేను మొన్న బాయికాడ తిప్తే నా కొడకలా ఇది మా అమ్మమ్మ గారు ఊరు రా. ఇది కుప్ప తగలబెట్టుకుంటే మా అమ్మమ్మ గారు ఊరు పేపర్లో పడుతుంది. నాకు చిన్నతనంగా ఉంది. ఈ అమ్మ కూడా కుప్పలు ఇంకా తగలబెట్టుకున్నాను రా అని చెప్తే బాయికాడ. లేదులేండి ఇప్పుడు పెడతలేదు. చాలా నుంచి తగ్గేరులే పాపం తగిలింది అన్నారు. మా బామ్మరితో ఒకసారి ఈ విషయం చెప్పాడు.